రైతాంగ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ రాష్ట్ర ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా, రైతుల రుణమాఫీ పథకాలు అమలు కావడం లేదన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలు చేయడం లేదని, కొన్న ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పీడి పాపిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి హనుమంతురెడ్డి, అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుండ్ల సాయన్న, గుండా నవీన్ రెడ్డి, మత్స్యశాఖ కన్వీనర్ లోకనబోయిన రమణ ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు భైరగోని రాజయ్య, బీజేపీ రాష్ట్ర కన్వీనర్ డి కోటేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసోజు యాదగిరాచారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బైరు సత్తయ్య గౌడ్, బీపంగి జగ్జీవన్, మంగినపల్లి కిషన్, అక్కెనేపల్లి బలరాం, తిక్కనబోయిన బంగారి, పోకల దశరథ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వానాకాలం సీజన్ ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలని అందుబాటులో ఉంచాలని చెప్పేసి, అలాగే యాసంగి సన్నధాన్యానికి బోనస్ 500 రూపాయలు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీని వెంటనే రైతుల ఖాతాలో జమ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు పొలాలకు వెళ్ళి బాటలని సరిచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సన్నోట్లకు ఇస్తాను, సన్నోట్లకు ఎందుకు ఇస్తలేవు? పూర్తిగా కూడా అమాలీల పైసలు తిన్నారు, సన్నోట్ల పైసలు ఇస్తలేరు. కాబట్టి వెంటనే సన్నోట్ల పైసలు ఇవ్వాలి, బోనస్. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి, రుణమాఫీకి పూర్తిగా చేయాలి, నకిలీ విత్తనాలు అరికట్టాలి, నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము వెంటనే ఈ 30వ తారీఖు లోపల మేము ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఆ ఉద్యమానికి ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచే ప్రారంభిస్తున్నాం. రేపు రాష్ట్ర స్థాయిలో కమిషనరేట్కి చెప్తాం. చేయనట్లయితే జిల్లాలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, రాష్ట్రంలో కమిషనరేట్ ముట్టడి చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సమస్యలను మొత్తం విస్మరించడం జరిగింది. రైతుకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది. నీకు సవాల్ చేస్తూ ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా ఊరికి వచ్చి నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం పూర్తిగా చేసామని చెప్పి ఒప్పుకో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిన్ను హర్షిస్తారు. లేదంటే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపడుతుంది. నువ్వు రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రైతుకు సంబంధించిన ఏ సమస్యను పరిష్కరించకుండా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కేంద్రం మీద నెపంతో ఈరోజు నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. రైతు సమస్యలు పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.